దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ప్రభువుకేది ప్రీతికరమైనదేదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. చూడండి, క్రీస్తును వెంబడిస్తున్నటువంటి మీరు ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో ప్రభువా, ఇదిగో ఈ రోగము నుంచి నన్ను విడిపించండి, స్వస్థపరచండి అని, అలాగ అప్పు సమస్యల నుంచి విడిపించమని, సాతాను శోధల నుంచి కాపాడమని, రక్షించమని, మీ కోరికలు తీర్చమని, మీ ఆశ నెరవేర్చమని, ఇలా ప్రతి దానిని బట్టి దేవునికి ఎంతో మొరపెడుతూ ఉంటారు. మీకు ప్రీతికరమైనది ఏదో అది దేవుణ్ణి ప్రతిరోజు మానక అడుగుతూనే ఉంటున్నారు. అలాగే ప్రభువుకి ప్రీతికరమైనది ఏదో దాన్ని పరీక్షించి మీరు తెలుసుకోవడమే కాదు, దానిని చేయువారిగా మీరు ఉండాలి. మరి ఎందరో లోకములో ఉన్నటువంటి జనులు పాపంతో శాపంతో అంధకారంలో జీవిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మీరు ప్రభుకి ప్రీతికరమైనది ఏంటో తెలుసుకుని దానిని చేయవారుగా ఉంటారో, అప్పుడు ఈ పాప శాపముతో అంధకారంలో నశించిపోతున్నటువంటి ప్రజలకు మీరు గొప్ప వెలుగువలే ఉంటారు. కాబట్టి దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా మనము ప్రార్థించేవారిగా ఉండాలి. అలాగే ఆ ప్రార్థనలో మీకు ప్రీతికరమైనదే మాత్రమే దేవుణ్ణి అడగడం కాదు, కానీ దేవా, ఇదిగో నన్ను నీ ప్రజగా చేసుకున్నావు, నేను నీ కొరకు ఏం చేయాలి ప్రభా, నన్ను ఏ రీతిగా నీవు మలుచుకోవాలనుకుంటున్నావో, ఏ రీతిగా నన్ను వాడుకోవాలనుకుంటున్నావో ఆ రీతిగా నన్ను నడిపించు తండ్రి అని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ, అంటే క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారందరి ప్రార్థన చేయవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటామో తప్పకుండా దేవుడు తన వాక్యం ద్వారా మనకి ఆయనకి ప్రీతికరమైనది తెలియచేస్తారు. దానిని మనము చేయవారుగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం చేస్తామో దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కృప ఈ లోకమంతా గొప్పగా విస్తరించి ప్రతి ఒక్కరు కూడా రక్షించబడడానికి అవకాశం ఉంటుంది. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్నా నీ బిడ్డలు మీ రక్తంతో ఇప్పుడే కడిగి పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. వారిలో ఉన్న పాపము, దోషము, శాపమును ఇప్పుడే మీ రక్తముతో కడగండి. వారికి ఇప్పుడే విడుదల దయచేయండి ప్రభా. నీ తట్టు తిరిగి ఏటినైతే వీరు మర్ర పెడుతున్నారో, అడుగుతున్నారో ఆ యొక్క ప్రార్థనకి జవాబు దయచేయండి ప్రభా. నీకు ఇష్టమైనది ఏదో తెలుసుకుని దానిని కూడా చేయవారుగా నీ ప్రజలను లేవనెత్తండి ప్రభా. ఇదిగో కీడు, శోధన, అపాయములు ఏదైతే వారికి కొంచెం ఉందో దాని అంతటి నుంచి వారిని విడిపించండి, తప్పించండి, కాపాడమని వేడుకుంటూ ఉన్నాము. అలాగే తండ్రి, చిన్నవారి మొదలు పెద్దవారి వరకు వారిని, వారి కుటుంబాలని ఎంతగానో దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాము దేవ. పరిశుద్ధ పరలోక అభిషేకము వారి మీద కుమ్మరించండి. ఈ దినమంతా నీ హస్తం వారికి తోడుగుంచండి. నీ కనుపాప వల్లే వారిని కాచి కాపాడమని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన వినయంతో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.